ఏమైనా క్వశ్చన్ అలా ఉన్నావు? ఏం లేదురా, ఈరోజు తెలుగు సార్ 2 పీరియడ్లు తీసుకున్నాడు. లెసన్ ఎక్కువ అనుకుంటే దాని ప్రాధాన్యత మీద 40 నిమిషాలు లెక్చర్ ఇచ్చిండు. ప్రాధాన్యత తెలుగు బాగానే వచ్చేసింది. మరి ఏం చేయమంటావురా, అంత శాస్త్రి సార్ దయ. అబ్బా, ఈ తెలుగు పీరియడ్ ఎప్పుడు అవుతుందిరా బాబు? ఏమోరా. అయినా అభినవ్ గారు ఎక్కడరా? హాయ్ గాయ్స్. అదిగో మాటల్లోనే వచ్చిండు. ఏమరా కుశల్, వాళ్ళు బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. జాగ్రత్త, కళ్ళ ముందర నరకం చూపించిండ్రా శాస్త్రి సార్. ఏమైందిరా ప్రసాద్, అప్పుడే వెళ్తున్నావు? బాగా లేట్ అయిందిరా, ఇంటికి వెళ్దాం. లేరా, వెళ్దాం. నాన్న అభినవ్, నేను తెలుగు తల్లిని నా దుస్థితికి విలపిస్తున్నాను. ఈ తరంలో మీరే నన్ను గుర్తుంచుకోవడం లేదే. తర్వాత తరాల్లో నన్ను పూర్తిగా మర్చిపోతారేమో. మీ నవ యువతే నన్ను బ్రతికించాలి, అది నీతోనే ప్రారంభం కావాలి. మీ నవ యువతే నన్ను బ్రతికించాలి, మీ నవ యువతే నన్ను బ్రతికించాలి, మీ నవ యువతే నన్ను బ్రతికించాలి. ఏందా క్వశ్చన్, ఇవాళ కూడా తెలుగు 2 పీరియడ్లా? అవునరా, రోజు శాస్త్రి సార్ టార్చర్ భరించలేకపోతున్నాం. ఈ తెలుగు తీసేసి ఫ్రెంచ్ సంస్కృతం పెడితే ఈజీగా చదివిస్తాం కదరా. ప్లీజ్ స్టాప్ ఇట్ మ్యాన్. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? మాతృభాష నేర్చుకోవడంలో అంత కష్టమేముంది? అయినా మీకెలా తెలుస్తుందిలే, ఎప్పుడైనా మనసు పెట్టి వింటేగా. అమ్మ అనే పదంలో ఉన్న మాధుర్యం ఇంకే భాషలోనైనా మీకు అనిపిస్తుందా? ఎందుకంటే మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినా, బాధ కలిగినా వెంటనే వచ్చే మాట అమ్మ అని. దిగొచ్చాడా రెండో గురిజాడు అప్పారావు. చూడ అభినవ్, ఈ 1983 2013 ఇంకా తెలుగుని పట్టుకుని కూర్చున్నావేంటి? కాలం మారిందిరా, ఇంకా తెలుగేంది చీఫ్. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదురా, నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావురా? మేము కూడా వస్తాం. మీరు వద్దు సార్, నేను నా తెలుగుని బ్రతికించుకోవడానికి వెళ్తున్నాను. అభినవ్ గారు బాగా ఎక్కువైతుందిరా, మనతో మాట్లాడట్లేదు. అవునరా, అయినా చూద్దాం ఎన్ని రోజులు మాట్లాడాడు. అరే, అసలు మీరు ఆలోచించిన వాడు ఇలా ఎందుకున్నాడో. మనం వాడిని ఎన్నిసార్లు ట్రీట్ చేసిన వాడు మనల్ని ఒక్కసారి కూడా ఏమనలేదు. కానీ ఈసారి వాడు ఇలా ఉన్నాడంటే మనం ఏదో చేయకూడని తప్పు చేస్తున్నామేమో. అదేంటో మనం ముందు తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నావురా? లైబ్రరీలో చిన్న పని ఉందిరా, వెళ్తున్నా. అది కూడా అభినవ్. అభినవ్ ఆగురా. సరేరా, వదిలే. వాడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వెళ్ళి వాడిని కలుద్దాం. అరే, ఇది అభినవ్ డైరీ కదా? అవునరా, ఇది అభినవ్ డైరీయే. సరేరా, చూద్దాం. ఏమైందిరా ప్రసాద్? ఇప్పుడు అర్థమైందిరా మనం చేసిన తప్పేంటో. వెళ్ళి వాడిని కలుద్దాం. సరేపా. మీరెందుకు వచ్చారా? నీ డైరీ ఇవ్వడానికి వచ్చినాం అభినవ్. అభినవ్, మాకు ఇప్పుడు అర్థమైంది మేము చేసిన తప్పేంటో. నీకు అర్థం కావడమే కదరా నాకు కావాల్సి. మనం ఏదో ఒకటి చేయాలి అభినవ్. కొంతమంది కాదు, మొత్తం ప్రపంచానికి తెలిసేలాగా ఏదో ఒకటి చేయాలి. ర్యాలీస్, ప్రోగ్రామ్స్, స్పీచెస్ లాంటివి స్టార్ట్ చేద్దాం. సరేరా, రేపు పొద్దున ర్యాలీ మొదలు పెడదాం. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగును కాపాడుకోవాలన్న మా చిన్న ప్రయత్నమే ఈ నవ తెలుగు యువత.